మేడం సిటీలో చాలా వరకు రెంట్కుంటూ ఉంటారు. ఓనర్‌కి రెంట్‌కుండే అతనికి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు యజమాని ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎవరైతే రెంట్ ఉంటారో ఓనర్ ఉంటారో వాళ్ళని ఓనర్, ఎవరైతే రెంట్కుంటున్నారో వాళ్ళని టెనెంట్ అంటాం జనరల్గా. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒకసారి రెంట్ స్టార్ట్ అయిన అంటే రెంటల్ అగ్రిమెంట్ అనేది జనరల్గా చేయాల్సి ఉంటుంది. ఎవరైనా మనం రెంట్ తీసుకొని ఒక ఇంట్లో ఉంటున్నాము అంటే రెంటల్ అగ్రిమెంట్ చేయడం మ్యాండేటరీ. చాలామంది ఓరల్ టెనెన్సీ మీద వెళ్ళిపోతారు. అంటే అగ్రిమెంట్ ఏం ఎంటర్ అవ్వకుండా నువ్వు ఇంత రెంట్ కట్టాలి, ఇంత అడ్వాన్స్ ఇవ్వాలి, ఇన్ని మంత్స్కి అని అనుకొని వెళ్ళిపోతారు. ఓరల్ టెనెన్సీ జనరల్గా నార్మల్ సిచ్యువేషన్స్లో అది వ్యాలిడ్ అయ్యే ఉంటుంది. ఏదన్నా ఒక డిస్ప్యూట్ అయితే కానీ అప్పుడు దాని మీద మనం చూడొచ్చు, లేకపోతే అప్పటి వరకు ఓరల్ టెనెన్సీ ఈజ్ వ్యాలిడ్. కానీ రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో రెంటల్ అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యి ఆ టెనెంట్ కనుక రెంట్ కట్టకపోవడం కానీ, ఏదైతే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా పాటించకపోవడం కానీ, ఏదైతే లేట్గా రావడం, లేకపోతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, ఆర్ ఏదైనా ఒక సర్కమ్స్టాన్సెస్లో ఆ టెనెంట్ కనుక ఆ రూల్స్ ఫాలో అవ్వకుండా అతన్ని పంపించేయాలి, అది వద్దు అనుకున్నప్పుడు ముందుగా అతనికి ఒక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇలా ఎవిక్ట్ చేయండి, ఈ కండిషన్స్ ఉన్నాయి, మీరు అమౌంట్ కట్టేసి ఎరియర్స్ అంటాం, నువ్వు ఏదైతే కట్టలేదో ఆ రెంట్ ఎరియర్స్ అన్ని కట్టేసి ఎవిక్ట్ చేయండి అని ముందుగా ఒక లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది. ఆ నోటీస్ తీసుకొని కూడా అతను కనుక రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అతన్ని బయటికి పంపించడం అయితే ఇల్లీగల్. అంటే ఏ నోటీస్ లేకుండా ఏం లేకుండా అతన్ని బయటికి పంపించలేము, దట్ ఈస్ ఇల్లీగల్. కాబట్టి తను వెంటనే ఆ ఓనర్ ఏదైనా ఆ నియరెస్ట్ ఆ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ సివిల్ కోర్టుకి వెళ్ళి ఎవిక్షన్ సూట్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది.